2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. చాలా మంది వీడియోలు చూసి ఎక్కువగా కోట్లు సంపాదించడం ఎలా, నేను సంపాదించుకోగలనా, అది నాకు సాధ్యమవుతుందా అన్న క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది సార్. అండ్ ఆ డబ్బు కావాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కామన్. సో అలా ఎవరైనా కూడా ఆలోచిస్తూ ఉంటే కోట్లు సంపాదించడం ఈజీయేనా అంటే మళ్ళీ అందులో కొన్ని డౌట్స్, నాకంత నాలెడ్జ్ లేదు అండ్ దాంతోపాటు నేను అంత పెద్దగా చదువుకోలేదు, అయినా కూడా నేను కోటీశ్వరుని అవ్వగలనా, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, అలా అవ్వాలి అంటే ఏం చేయాలి? ఎవరికైనా దానికి కుల మత ప్రాంత వాడు చదువు దేంతో సంబంధం లేదు. తెలివి మనం డెవలప్ చేసుకోవాలి. ఎవ్వరూ తెలివితో పుట్టరు. తెలివిని మనం డెవలప్ చేసుకుని మనకి కావాల్సింది ఏదైనా, ఒకతను నేను కుంఫు మాస్టర్ అవ్వగలనా అని అడిగాడు అనుకో, ఎవరైనా ఏం చెప్తాం? అవ్వచ్చు, ప్రాక్టీస్ చేస్తే అవ్వచ్చు. ప్లాన్ ప్రకారం నువ్వు రోజు ఇలా తిని ఇలా ఎక్సర్సైజ్ చేసి పొద్దున సాయంత్రం ఇట్లా చేస్తే అవుతావు కదా. దట్ ఈజ్ హౌ మనము కూడా మన లైఫ్లో నేను కోటీశ్వరుని అవ్వాలి అని నిజంగా ఎజెండా ఉంటే, ఊరికే మాటలు కాదు. చాలామంది మా దగ్గరికి సాధనలకు కూడా వచ్చినప్పుడు మేము సూర్య సాధన చేస్తాం సార్ అంటారు, కానీ కరెక్ట్గా సాధన ఇచ్చే టైంకి అంటే అప్పుడు మాకు సండే కుదరదు, మండే కష్టము, ట్యూస్డే రోజు అలా ఉంటుంది, ఎల్లుండి ఫంక్షన్ అని ఏవో చెప్తారు. సో కారణాలు లేకుండా కోటీశ్వరుని అవ్వాలి అని అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ర్యాండమ్ నెంబర్ ఎప్పుడు ఈ ప్రపంచానికి అర్థము కాదు. ర్యాండమ్ నెంబర్ కోటీశ్వరుని అవ్వాలి అనగానే ఎప్పటికీ అవ్వలేం. ఎంత కోటీశ్వరుడివి, ఎన్ని రోజులలో ఏం చేసి అవ్వాలి అన్నది క్లారిటీ ఉండాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎవరైనా కోటీశ్వరుడు అవ్వాలి అంటే ముందు క్లారిటీ విత్ యువర్ నెంబర్స్. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే మనకి జనరల్ యూనివర్సల్ లా ప్రకారం ఏంటి, ర్యాండమ్ థింగ్స్ పనిచేయవు. బీ వెరీ స్పెసిఫిక్. నేను ఇప్పుడు ఒక కాలేజ్లో జాయిన్ అయ్యి రోజు ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, తర్వాత ప్యాథాలజీ లాంటివి మైక్రోబయాలజీ చదువుతాను అంటే నేను డాక్టర్ అవుతాను, దాని వైపుగా వెళతాను. సో నాకు ఇంకా డైవర్షన్ లేదు. నేను ఈ 5 ఏళ్ళు చదువుతాను, డాక్టర్ అవుతాను, క్లారిటీ ఉంటుంది. అలాగా మన జీవితంలో క్లారిటీ తెచ్చుకోవాల్సింది డబ్బు విషయంలోనే. డబ్బు అవసరం కాబట్టి, మీకు ఇంకా మిగతావి ఏం లేకపోయినా, డిగ్రీ కాగితాలు లేకపోయినా డబ్బు అవసరం. సో అందుకని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నీకు ఎంత కావాలి, ఎంత కావాలి అంటే అసలు నీకు ఎంత ఖర్చు ఉంది, ఎంత అవసరం ఉంది రాసుకోవాలి. చాలామంది దీన్ని ఈ బేసిక్ నీడ్ అర్థం చేసుకోరు. ఈరోజు నేను చెప్పింది అది ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఇది అవునా నువ్వెంత సంపాదించావని పిచ్చి డిస్కషన్లలో, పిచ్చి వాటిలో పడద్దు. పేపర్ పెన్నే కదా, ఖర్చు లేదు కదా, మంచిగా ఒక పేపర్ పెన్ తీసుకుని ముందు రాసుకోవాలి. అసలు నాకు నెల ఖర్చు ఎంత అవుతుంది, ఈ ఖర్చుకి నేను ఎంత సంపాదించాలి, ఒక 100 సంవత్సరాల్లో నేను ఎంత ఖర్చు పెడతాను కదా. అలాగా ఖర్చు కానీ సంపాదన కానీ పేపర్ పెన్ తీసుకుని రాసుకోవాలి. ఫస్ట్ నాకు నిజంగా ఎంత అవుతుంది, బాగా లావిష్గా బ్రతికితే ఎంత అవుతుంది, బాగా ఇంకా అన్నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే ఎంత అవుతుంది. ఓకే, నాకు కావాల్సింది ఒక 10 కోట్లు 10 సంవత్సరాలలో అనుకున్నాం అనుకో. సో నౌ ఫస్ట్ యువర్ ఫిగర్ ఈస్ క్లియర్ దట్ 10 crores in 10 years ఆర్ 1 crore in 1 year కదా. ఆర్ దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆర్ 1 dayలో ఎంత సంపాదించాలి. సో నౌ మీ డబ్బుకి, మీ కోటీశ్వరులు కావాల్సిన దానికి మీరు యూనిట్ తయారు చేసుకోవాలి. ఈ మొత్తం శరీరము తయారవ్వడానికి సెల్ ఈజ్ ఎ యూనిట్, నీ మొత్తం నర్వస్ సిస్టమ్ తయారవడానికి న్యూరాన్ ఈజ్ ఎ యూనిట్, నీ కోట్ల సామ్రాజ్యం కావడానికి నీ యూనిట్ ఏంటి. ఐఎమ్ నాట్ టాకింగ్ నాన్ సెన్స్, చాలా చాలా పవర్ఫుల్. సో పర్ సెకండ్ నేను ఇంత సంపాదించాలి, పర్ మినిట్ నా అకౌంట్లో ఇంత డబ్బు పడాలి అనేది ముందు మనకు క్లారిటీ రావాలి. అంటే ఒక సెకండ్, ఒక మినిట్ వేస్ట్ చేసేస్తే నేను అది మైనస్ అవుతుంది. సో ఎప్పుడైతే నువ్వు డబ్బు తత్వంలోకి మారుతావో వస్తుంది. నా ఓకే, నాకు 1 కోటి రూపాయలు కావాలి ఆర్ 10,000 రోజుకి కావాలి అని ఫిక్స్ అయ్యామనుకో, ఏ సమస్య సాల్వ్ చేస్తే ఆర్ ఏ స్కిల్ డెవలప్ చేసుకుంటే ఆర్ ఏ పని చేస్తే నాకు 10,000 ఇస్తారు ఇస్ ద యూనిట్. 10,000 1000 వాట్ ఎవర్ మీకు కావాల్సింది. ఒక యూనిట్కి నేను ఏమిస్తే, ఇప్పుడు నేను మంచి జిలేబీలు చేశాను అనుకో, ఆ జిలేబీలకి 100 రూపాయలు వస్తుంది. అలాంటి 100 × 100 ప్యాకెట్లు అమ్మితే నాకు 10,000 ఎగ్జాంపుల్ చెప్తాను. అట్లాగా
నీ యూనిట్ ఏంటి, ఆ యూనిట్కి రావాల్సినది ఏంటి. ఓకే, అది జిలేబీ కావచ్చు, నువ్వు లేకపోతే స్వీట్ బాక్స్ కావచ్చు, లేకపోతే ఓన్లీ పార్సిల్ డబ్బాలు కావచ్చు. నేను ఒక పెద్ద కంపెనీ చూశాను, ఏ బిగ్ కంపెనీ. మనము చైర్ లాగినప్పుడు కింద సౌండ్ వస్తుంది, నీకు ఐడియా ఉంది? అలా ఆ సౌండ్ రాకుండా కింద రబ్బర్ ఉంటుంది సార్, అది ఒక్కటే ఇస్ ఎ బిగ్ కంపెనీ. చెవులో ఇట్లిట్లా అనుకోవడానికి ఇయర్ బడ్స్ ఇస్ ఎ కంపెనీ. సో మనము ఏం సమస్యని సాల్వ్ చేస్తే ఓకే నేను డబ్బు సంపాదించగలను అని చూడండి. ఈ మాట అనగానే నా దగ్గరకు వచ్చేవాళ్ళు, నేనైతే అక్కడ ఇంకెలా వస్తుందా మీకు అని అనిపిస్తుంది. అంటే వాటికి ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా సార్, అంటే ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేసి నీకు ఐడియాను ఇచ్చేసేసి డబ్బులు ఇచ్చేసి నీ అకౌంట్లో దండం పెడతారా? పెట్టరు. ఇన్వెస్ట్మెంట్ రావాలి కరెక్టే, బట్ ముందు నీకు ఇప్పుడు గవర్నమెంట్స్ కానీ అన్నీ నువ్వు ప్రాజెక్ట్ ఫైల్ తీసుకెళ్ళి చూపించి ఇస్తారా నీకు లోన్? నీకు నీ విజన్ క్లియర్గా ఉంటే దారిలు డోర్లు తెరుచుకుంటాయి. అది ఉండదు. అంటే డబ్బులు వస్తే చేస్తానండి. ఒక అబ్బాయికి ఐడియా చెప్పగానే, సార్ నేను కథలు బాగా రాస్తాను సార్ అన్నాడు. కదా రాయ్, నువ్వు ఒక మంచి బుక్ రాస్తే ఓన్లీ కథలు, అద్భుతమైన పిల్లల కథలు ఆర్ ఏదైనా న్యూ కథలు, ఓన్లీ అతను హారర్ దయ్యము కథలు రాస్తాడు. నువ్వు నమ్మ, ఒక్క కథ యూ కెన్ సెల్ ఇట్ ఫర్ క్రోర్స్. ఒక పెయింటింగ్ లక్షల్లో పోయిన ఉన్నాయి. అంటే అందరూ లక్షలు ఎందుకు కొంటారండి అని నువ్వు నెగిటివ్లో వెళ్ళిపోతే ఎవ్వడు ఏమీ చేయలేడు. సో ఇప్పుడు రైట్ నౌ నేను బ్రెడ్ కొనుక్కునే ప్యాకెట్ డబ్బులు ఉన్నాయి కదా, అంతే. ఈ సంవత్సరం అంతా బ్రెడ్ తిని బతుకుతా. బట్ నా మైండ్ మాత్రం ఆ కోటి సంపాదించడానికి నా యూనిట్ని ఎలా తయారు చేసుకోవాలనే పని మీద ఉన్నాను. ఇది మైండ్లో పెట్టుకుంటే మీరు నమ్మరు. ఒక లేడీ మా దగ్గరకు వచ్చి ట్రైనింగ్ అయిన ఆవిడ ఓన్లీ పూజా సామాగ్రి ఓకే అన్నీ ప్యాకేజ్డ్ చేసి, సపోజ్ మీకు ఏదైనా సత్యనారాయణ వ్రతం ఉంది, ఆ వ్రతానికి కావాల్సిన అన్ని ఒక ప్యాకెట్ ఇంటికి వచ్చేస్తుంది. ఇట్స్ అ గ్రేట్ ఐడియా రైట్? మళ్ళీ వెళ్ళి అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలని లేకుండా కదా. అలాగా సో మెనీ ఐడియాస్. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఐడియా నీ దగ్గర ఉంటే దాన్ని ఆచరణలో పెట్టడం గనక నువ్వు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే డబ్బు వస్తుంది. అండ్ డబ్బు వస్తుంది అనే దాంట్లో ఫస్ట్ మాయరోగం మనం అంటుకునేది ఎంత తొందరగా వస్తుంది. తొందరగా వస్తుంది అనే దాంట్లో పడ్డ రోజున డబ్బు పారిపోతుంది. నీ దగ్గరికి రాదు డబ్బు ఎప్పుడు కూడా. ఈరోజు ల్యాండ్ కొని రేపు అమ్ముతా అంటే రాదు డబ్బు నీకు. ల్యాండ్ కొని ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉంచితే అప్పుడు వస్తుంది. ఒక మ్యూచువల్ ఫండ్లో వేస్తే 10 ఏళ్ళు ఉంచితే వస్తుంది. నువ్వు ఏదైనా ఇన్సూరెన్స్ కడితే నీకు గ్రేస్ పీరియడ్ అయితే వస్తుంది. అలాగా డబ్బు వెంటనే రావాలంటే రాదు. బట్ నీ ఫోకస్ మాత్రం ఆ యూనిట్ డబ్బు నా చేతికి వచ్చేదాకా నేను దాని మీద నా 1 స్ట్రింగ్ ఆఫ్ మై ఎనర్జీ. మన బ్రెయిన్లో ఒక 256 బీపీఎస్ ఒక స్పేస్ ఉండి నీ 100 ఫోకస్లో 20% ఫోకస్ నీ బాడీ మీదకి వెళ్తే 20% ఫోకస్ నీ టార్గెట్ మీదకి వెళ్ళాలంటారు. ఏ టార్గెట్ అయినా సరే దాని మీద నిరంతరం ఆలోచించాలి. ఎలా వస్తుంది. ఇంట్లో గొడవలు ఉన్నాయి, హస్బెండ్ తిడుతున్నాడు, వైఫ్తో గొడవలు అవుతున్నాయి, లేకపోతే రిలేటివ్స్తో ఫైట్ ఉంది, అప్పు అన్నీ ఉన్నాయి, లేదని మాయమైపోలే. బట్ అవన్నిటిని పక్కన జరిపి నీ ఎదుగుదల కోసం నువ్వు ఒక 50 minutes to 1 hour నేను ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయడానికి కూర్చున్నా. ఈ ప్రాజెక్ట్ని నేను నా లైఫ్ టైం యాంబిషన్గా పెట్టుకుంటున్నా. ఈ సంవత్సరానికి నా యాంబిషన్. ఈ సంవత్సరం నేను బ్రతికిందా 2026 ఈ పని చెయ్యాలందరూ. ఎవరైతే డబ్బు అనే కష్టంలో ఉన్నారో వాళ్ళు చేసుకోవాలి. నేను ఈ సంవత్సరంలో ఏం ఎస్టాబ్లిష్ చేయబోతున్నా దానికి ఒక పేజ్ అంతా ప్రణాళిక. అండ్ ఎవ్రీ ప్రణాళికకి ఒక కష్టం ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా. మేక్ ప్రాబ్లం లిస్ట్. ఎప్పుడైతే ప్రాబ్లం లిస్ట్ రాస్తావు అంటే లోన్కి నా సిబిల్ స్కోర్ బాగాలేదండి అన్నాడు ఒక. సిబిల్ స్కోర్ బాగాలేని వాళ్ళు ఏం చేయొచ్చు? ఆల్టర్నేట్ సోర్స్ ఏంటి? వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? నీకు దారులు తెరుచుకుంటాయి. చాలామంది ఆ భయంలో బిక్కుమంటే ఆగిపోతారు. నేనంట ప్లీజ్ గో హెడ్. 100 ఆపర్చునిటీలో 101 వస్తుంది. ఖచ్చితంగా డోర్ ఓపెన్ అవుతుంది. దీనికి ఏ సమస్యని సాల్వ్ చేయగలం, దానికి నేనేం చేయగలను. ఒక అమ్మాయి మా దగ్గర డాక్టర్ చదువుతుంది, కానీ మా ఇంట్రెస్ట్ లేదు డాక్టర్ అవ్వడం, కానీ వాళ్ళ నాన్న వాళ్ళు ప్రెజర్ చేయడం వల్ల వచ్చేసింది. ఇప్పుడు ఆమెకి ఏదో బ్రెయిన్లో ఒక చిప్పు పెట్టేస్తే పెరాలసిస్ పేషెంట్ లేచి నడుస్తాడు అని. సో దానికోసమే నేను పనిచేస్తాను. మూర్ఖత్వంతో ఏదో ఒకటి చేసేయకూడదు.
అది రాంగ్. చాలామంది నాకు ఒక ఐడియా ఉందండి, ఆ ఐడియా ఏంటంటే అట్లా వద్దు, ఆర్గనైజ్ ఇట్, తీసుకురా. ఐడియాలు చాలామంది, ఇప్పుడు నాకు కూడా ఇలా రెక్కలు వచ్చి ఎగిరిపోతే బాగానే ఉంటుంది, కానీ ఆ రెక్కలు రావడానికి, అవి పెట్టడానికి నేను ఏమేం చెయ్యొచ్చు అనేది నువ్వు ప్రాజెక్ట్ ఫైల్ రెడీ పెట్టాలి. యూ షుడ్ హ్యావ్ ఎ ఫైల్. నీ జీవితం కోసం, నీ డబ్బు కోసం, నీ లక్ష్యం కోసం ఒక్క బుక్, 100 పేజీల బుక్ కొనుక్కొని రాసుకోవాలి. అందులో అది సిల్లియస్ట్ ఐడియా అనిపించవచ్చు, బట్ దాని వైపుకి ఒక్కొక్క అడుగు వేయి, ఖచ్చితంగా అయిపోతుంది. సో ఇది చేసుకోవడం ఒక ఆస్పెక్ట్. సో ప్రాబ్లం లిస్ట్ రాసుకుని ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏమేం చేయొచ్చు. ఓకే, ఈ రోజుల్లో ఎంత ఈజీ అయిపోయిందంటే ఆస్క్ ఏఐ, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలరా బాబు అని అడిగితే ఇట్ విల్ గివ్ యూ 100 ఆప్షన్స్. చేయాలనే ఆలోచన ఉండాలి, కానీ ఎంతసేపు నాకు సపోర్ట్ లేదండి అన్నాడు. సపోర్ట్ ఓన్లీ కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కర్రలు ఇస్తాయి సపోర్ట్, మనకి అవసరం లేదు. అలాంటి వాళ్ళు కూడా, కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా ఇప్పుడు బ్రిలియంట్ ఐడియాస్ చేస్తున్నారు. చాలామంది అన్ని అవయవాలు బాగా పనిచేస్తూ నన్ను మైండ్లో ఏంటో అన్నట్టు ఉంటున్నారు. అలా ఉండద్దు. 1 సంవత్సరం ఫోకస్డ్ గ్రోత్ 100 సంవత్సరాలకి వెల్త్ తయారు చేస్తుంది. 1 సంవత్సరం ఫోకస్డ్ గ్రోత్ అది చేయలేరు, ఎందుకో చేయలేరు. సో అందుకనే అంట 2026 రిజల్యూషన్ తీసుకోండి. ఈ సంవత్సరంలో 3 నెలలు నేను ప్రాజెక్ట్ ప్రిపేర్ చేస్తా, అది అన్ని రకాలుగాను దాన్ని నేనే, ఇది కాకపోతే, ఇది ఇలా అవ్వకపోతే, దీనికి ఇలా అవ్వకపోతే. ఒక అతను టీషర్ట్లు బిజినెస్ పెడదాం అనుకున్నాడు. చాలా ఉన్నాయండి మార్కెట్లో ఇప్పుడు టీషర్ట్లు. నిజంగా మొత్తం ఇప్పుడు సరదాగా సండే రోజు గ్రౌండ్లోకి వెళ్తే ప్రతివాడు సచిన్ టెండూల్కర్ అయిపోదాము, ధోని అయిపోదామనే క్రికెట్ ఆడేస్తుంటారు. అందులోంచి ఒక ధోని వస్తాడు, అది నమ్మాలి. అందులోంచి ఒక సచిన్ టెండూల్కర్ వస్తాడు, అది నమ్మాలి. అలాగే వాట్ ఎవర్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్, దానికి కాంపిటీషన్ ఆల్రెడీ ఉంటుంది. దాని నుంచి యునిక్గా నువ్వేం చేయగలవు, ధోనిలాగా నువ్వు హెలికాప్టర్ 6 కొట్టగలవా అన్నప్పుడే నిన్ను తీసుకుంటారు. అందుకని దట్ ఈజ్ ఆ ఒక్క మెలిక దగ్గరే నీ కోట్లు దాగి ఉన్నాయి. ట్రూ. ఆ ఒక్క మెలిక, ఆ ట్విస్ట్ దగ్గర. సో దాన్ని పట్టుకోవాలి. అట్లా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉన్నాయి. అండ్ చాలామంది కోచెస్ హెల్ప్ చేస్తారు దీనికి, బిజినెస్ కోసం కూడా, వాటి కోసం. సో వీ షుడ్ ఆల్ డూ ఇట్. అండ్ అందరూ చేయండి. సో కోట్లు సంపాదించుకోవడం అంటే మోటివేషన్ కాదు, చాలా డెడికేషన్, డిసిప్లిన్, చాలా డిసిప్లిన్. అందుకని నా మాటలు విన్నారు కదా, అవును చెయ్యాలనిపించింది కదా, ఒక 100 పేజీల బుక్ కొనుక్కొని నా జీవితపు కళ ₹1 కోటి సంపాదించడానికి ఇది, దీన్ని ఎంత స్మాలెస్ట్ యూనిట్గా బ్రేక్ చేయొచ్చు, ఆ బ్రేక్ చేసిన దాన్ని ఎలా సంపాదించవచ్చు, దానికి నేను రోజుకు 1 గంట పెట్టి ఎవరి గురించో బాధపడే టైం తీసుకెళ్ళి దాని మీద పెడతా. అది కనుక చేయగలిగితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్. ట్రూ సార్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ, అంటే ఇప్పుడు మనం చేసిన వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ని కనుక నిజంగా కోటీశ్వర్లు అవ్వాలి అనుకునే వాళ్ళకి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా ఉంటుంది అనే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. దాని కనుక డిసిప్లిన్గా మనం ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళ రిజల్ట్స్ అయితే వస్తాయి, చాలా బాగా వస్తాయి. ఇట్స్ అ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. మీ ఇలాంటి ఎన్నో ఇన్పుట్స్ అయితే ఇస్తూ ఉన్నారు అండ్ చాలా మంది రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది అక్కడే ఆగిపోతూ ఉన్నారు. అంటే మోటివేషన్ కొన్ని రోజులే ఉంటుంది కాబట్టి ఆ మోటివేషన్ తీసుకుంటున్నారు, కానీ డిసిప్లిన్గా ఫాలో అయితే ఆ రిజల్ట్స్ చూసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, చాలా మంది అట్లా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్.